తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో దేశంలోనే ముందుండాలని సీఎం చంద్రబాబు కోరుకుంటున్నారని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలిసిన ఆయన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వాన పత్రాన్ని అందించారు. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర మరవలేనిదన్న కోమటిరెడ్డి విజన్తో హైదరాబాద్ రూపురేఖల్ని మార్చేసిన ఘనత ఆయనకే సొంతమన్నారు. అదే రీతిలో విభజిత ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్తారనే విశ్వాసం తమకుందన్నారు. జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై స్పందించిన కోమటిరెడ్డి ప్రతిపక్ష హోదా లేదని శాసనసభకు వెళ్లకపోవడం సరికాదన్నారు. ఇట్లా రెండు రాష్ట్రాలు బాగుపడాలి. ఆయన విజన్ కూడా ఒకటే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరు కాదు, వేరు పడ్డా సరే ఈ రెండు రాష్ట్రాలు దేశంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలా, గుర్తింపు రావాలని నా కోరిక. ఎక్కడ కూడా నేను తెలంగాణకు విఘాతం గానీ తెలంగాణ నష్టం వచ్చే పని నేను ఎప్పుడు చేయను. నేను అలాంటి వ్యక్తిని కాదు. ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలు బాగుపడాలని కోరుకునే వ్యక్తిని అని చెప్పి నిజంగా అట్లా చెప్పడం కూడా మంచి శుభ పరిణామం. అందుకని నేను కూడా ఆంధ్ర ప్రజలకు కూడా కొత్త రాష్ట్రమైన ఇబ్బందులున్న ఆర్థికంగా మీరు త్వరగా డెవలప్ అయ్యి మా తెలంగాణతో పోటీగా ఇక్కడ కూడా ఐటీ కంపెనీలు వచ్చి అన్ని బాగుండాలని చెప్పి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తో తప్పకుండా అభివృద్ధి చెందుతుందని చెప్పి నమ్మకం కూడా ఉన్నది. ఇక్కడ కూడా ప్రతిపక్ష నాయకులు 11 మంది ఉన్నా అసెంబ్లీలో మాట్లాడినప్పుడే ప్రజల సమస్యలు ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష నాయకునికి అంతే బాధ్యత. ప్రతిపక్ష హోదా ఉంటేనే పోయేది కాదు. 6 ఉండోళ్ళం గవర్నమెంట్ నిలదీసి గవర్నమెంట్ కు మళ్ళీ వచ్చినవా లేదా మేము ఇక్కడ కూడా ఆ విధంగా ఉంటేనే అధికార పక్షం కూడా వాళ్ళు సలహాలు ఇవ్వాలి. తప్పు చేస్తే తప్పు పట్టాలి, మంచి సలహాలు ఇవ్వాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రతిపక్ష పార్టీకి కూడా సహాయిస్తున్నాయి కదా.